హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఒక ఆడపిల్ల జీవితంలో పెళ్లి, పిల్లలు అనేవి ఒక అందమైన అనుభూతి. ఎంత సంతోషం ఉన్నా కూడా ఎంతో కొంత బాధ కూడా ఉంటుంది మనసులో. పిల్లలు పుట్టాక ఆ 2 ఇంకాస్త ఎక్కువవుతాయి. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనేగా? చెప్తా. ఒక అబ్బాయి బిఫోర్ మ్యారేజ్ ఏదో ఒక పని చేస్తూ ఏదో ఒక జాబ్ చేస్తూ ఉంటారు. మ్యారేజ్ తర్వాత అదే జాబ్, భార్య, పిల్లలు ఇంకొన్ని రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి ముందుతో పోలిస్తే. అదే ఒక అమ్మాయికి మ్యారేజ్ అవుతుంది. ఇంటి పేరు మారుతుంది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి పర్మిషన్స్ ఉండాలి. ఇవి పక్కన పెడితే అబ్బాయి డ్యూటీకి వెళ్ళి వస్తారు. అమ్మాయి హౌస్ వైఫ్ అవుతుంది. ఇన్‌కేస్ అమ్మాయి కూడా జాబ్ చేస్తున్నా ఇంకా ఇంట్లో పనులన్నీ బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళాలి. హౌస్ వైఫ్ అంటేనే ఒక చిచ్చుబుడ్డి పేలిస్తే ఎన్ని రకాల కలర్స్ వస్తాయో అన్ని రకాలుగా ఉంటాయి పనులు కూడా. ఏది ఏమైనా ప్రెగ్నెన్సీ వస్తే ఆ జాబ్ కూడా ఆపేయాలి. మళ్ళీ బేబీకి ఒక 5 ఇయర్స్ వచ్చే వరకు వీలవ్వదు. ఈ హౌస్ వైఫ్ రోల్‌కి ఆ కిడ్స్ యాడ్ అయితే ఇంకా మామూలుగా ఉండదు. ఆ అబ్బాయి మాత్రం డ్యూటీకి వెళ్ళి వస్తూనే ఉంటారు. ఈలోపు అమ్మాయికి ఫిజికల్‌గా, మెంటల్‌గా చాలా మార్పులే వస్తుంటాయి. ఆ జాబ్ చేస్తున్న అమ్మాయి ప్లేస్‌లో ఒక జాబ్ చేయని అమ్మాయి ఉంటే కూడా మీరే ఆలోచించండి ఎలా ఉంటుందో. చదువుకొని ఖాళీగా ఉండడం భర్త, పిల్లలు ఉన్న బాధ్యతల వలన చదువుకున్న దానికి న్యాయం చేయలేకపోతున్నారు చాలామంది అమ్మాయిలు. ప్లీజ్ దయచేసి ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు అని వాళ్ళని క్వెషన్ చేయకుండా కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే వాళ్ళకి కూడా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. కానీ టైం సెట్ అవ్వక సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. సో, అబ్బాయిలు ఇంట్లో ఉన్న లేడీస్‌ని మీ క్రింద బతుకుతున్నారు అనే యాంగిల్‌లో పొరపాటున కూడా అనుకోవద్దు. నేను చెప్పేది అందరికీ కాదు. ఇంకా ఈ వీడియో విషయానికొస్తే ఇంతవరకు నా జీవితంలో నేను సంపాదించుకున్న అతిపెద్ద ఆస్తి ఇవి. వీడియో నచ్చితే